మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ అల్ జదాఫ్ ఆర్టీఓ ఆఫీస్. సో ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ పక్కనే మన కార్ పార్క్ చేసాము ఇప్పుడే. ఇక్కడ ఏదైతే మనకి నెంబర్ ప్లేట్ కనిపిస్తుందో దిస్ నెంబర్ ప్లేట్ ఈజ్ యూనిక్ టు మీ. ఈ 89166 అనేది నాకు పర్టికులర్గా ఇచ్చిన నెంబర్ ప్లేట్ అనమాట. మనము ఇండియాలో ఓల్డ్ కార్ని తీసుకొని వస్తే వాళ్ళు కేవలం ఒక ఎన్ఓసి అడుగుతారు, ఆ తర్వాత మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఖచ్చితంగా వెహికల్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఆ వెహికల్ టెస్టింగ్ సెంటర్లో వాళ్ళు ఒకటి ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఇది ఒక కార్డ్ రూపంలో మనకి ఇస్తారనమాట. సో ఈ వెహికల్ లైసెన్స్ అనేది దీని వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఇక్కడ కూడా మన పేరు అనేది కంపెనీ పేరు ఉంది, జిఆర్కే టెక్నాలజీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను ఇక్కడ దుబాయ్లోని జబలాలీలోని హిందూ టెంపుల్ బయట నుంచి ఈ వీడియో చేస్తున్నాను. సో చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. మనము ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటే కుదరట్లేదు. అందుకని ఈరోజు మళ్ళీ నేను ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో చేసే ముందు గుడి దగ్గర నుంచి మొదలు పెడదామని చెప్పేసి ఇక్కడ మొదలుపెట్టాను. ఇది జబలాలీలోని ఒక టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. సో ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఇక్కడ మనకు హిందూ దేవాలయం ఉంది, అటువైపు చూసుకుంటే మనకి గురుద్వారా ఉంది. సో గురుద్వారాలో ఏమేమి ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా హిందూ దేవాలయంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ గురించి మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు చూసారు కదా అక్కడ ఒక హిందూ దేవాలయం. సో ఆ హిందూ దేవాలయం దగ్గర మనకు ఒక కాషాయపు రంగు జెండా ఎగురుతూ ఉందన్నమాట. అదే మనకి హిందూ దేవాలయానికి సింబల్. దాని తర్వాత దాని ముంగట కనిపిస్తుంది ఇది గురుద్వారా. ఇక్కడ పక్కన ఈజిప్షియన్ చర్చ్, ఆర్థడాక్స్ చర్చ్, అండ్ దాని పక్కన సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, ఆ తర్వాత ఇక్కడ కనబడేది యాంగ్లికన్ చర్చ్. సో ఇలా మల్టిపుల్ చర్చెస్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదంతా కూడా ఒక టెంపుల్ కాంప్లెక్స్. జబలాలీ అనే ఒక టెంపుల్ కాంప్లెక్స్ అరౌండ్ 40-45 kilometers ఫ్రమ్ ద ఓల్డ్ సిటీ ఏరియా అండ్ ఒక 35 kilometers ఫ్రమ్ ద బుర్జ్ ఖలీఫా. ఇవన్నీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకప్పుడు హిందూ దేవాలయం అంటే మనకి దుబాయ్లో ఉండేది. అక్కడ ఇప్పటికీ ఒక శ్రీకృష్ణుని దేవాలయం ఉంది, కృష్ణ దేవాలయం మాత్రం ఉంది. మిగతా ఇవన్నీ టెంపుల్ కాంప్లెక్స్ లాగా అక్కడ ఒక చిన్న ఇంట్లో, ఒక బిల్డింగ్లో, చిన్న స్థలంలో మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఈ గురుద్వారా వెనకాల మనకి ఏదైతే హిందూ టెంపుల్ ఉందో అక్కడ చాలా బాగా కట్టారనమాట. సో మొత్తం అంతా కూడా కంప్లీట్ మార్బుల్ స్టోన్తో సూపర్బ్గా కట్టారు. సో స్టార్టింగ్ ముందు మనం వెళ్ళడంతో వినాయకుడి యొక్క దర్శనం కలుగుతుంది. సో వినాయకుడు, ఆ తర్వాత అయ్యప్ప స్వామి, ఆ తర్వాత కుమారస్వామి, ఆ తర్వాత మనకి లక్ష్మీనారాయణులు అండ్ శ్రీరామ్ దర్బార్ అని చెప్పేసి హనుమంతుడు అండ్ సీతాదేవి, వీళ్ళ తర్వాత మనకి శివపార్వతుల తర్వాత మనకి ఆంజనేయ స్వామికి సపరేట్గా ఉంది. ప్లస్ దీంట్లో సాయిబాబా కూడా ఉన్నారు, ప్లస్ తిరుపతి బాలాజీ ఉన్నారు, బాబా జూలేలాల్ అని చెప్పేసి వీళ్ళకి సిక్కుల గురువు అనమాట, ఆయనది కూడా ఉందన్నమాట. సో అలా అన్ని రకాల విగ్రహాలు చాలా బాగా, ఎంత బాగున్నాయంటే అసలు జీవకాలు ఉట్టిపడుతుందన్నమాట. సో మనం వాటిలో చూస్తే నిజంగా అక్కడ దేవుళ్ళు అక్కడ ప్రత్యక్షమై కూర్చున్నారా అనే ఫీలింగ్ వచ్చేలా సూపర్గా ఉందన్నమాట ఆ టెంపుల్ అనేది. ఆల్రెడీ అంతకుముందు మనం చూసాము, నేను నా వీడియోలో చెప్పుకున్నాను. కాకపోతే ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేసేటప్పుడు మళ్ళీ మనం ఈ హిందూ దేవాలయాల గురించి మనం మాట్లాడదామని చెప్పేసి మా టీం మొత్తాన్ని కూడా తీసుకొచ్చాను. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ దర్శనం చేయించడం జరిగింది. సో మనకి గుడి లోపల, మన హిందూ దేవాలయం లోపల కూడా మనకు ఒక గురుద్వారా అనేది పెట్టారనమాట. సో చిన్న గురుద్వారా ఉంటుంది, దాని పక్కన గురుద్వారా ఉంది. ఆ పక్కన గురుద్వారాలోనేమో మనకి లంగర్ కూడా చేసామన్నమాట. సో లంగర్ అంటే ఇక్కడ వీళ్ళ ప్రసాదాన్ని లంగర్ అని చెప్పి పిలుస్తుంటారు. నేను ఫస్ట్ టైం 2007లో లండన్లో వెళ్ళాను. సో వీళ్ళు ఈ సిక్కు మతస్థులు వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే గురుద్వారా ఉందంటే వీళ్ళు ఖచ్చితంగా లంగర్, వీళ్ళు ఫుడ్ ఇస్తుంటారు అనమాట. సో ఆ ఫుడ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ చేయరు. వాళ్ళు కులము, మతము, ప్రాంతము ఏది చూడరు. వాళ్ళు అడిగేవి రెండు విషయాలు. ఒకటి, మీరు మీ జుట్టుని కవర్ చేసుకోండి అని. రెండోది, వాళ్ళు అడిగేది ఫుడ్ వేస్ట్ చేయకండి. ఎంత కావాలంటే అంత ఫుడ్ తినండి, కానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. కేవలం గురుద్వారా పైన బతికి అలా అక్కడ లంగర్ తింటూ బతికే వాళ్ళు కూడా ఎంతోమంది బిఖారీ వాళ్ళని నేను లండన్లో చూడడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో అందరికీ తెలిసిందే కదా. సో మనకి ఎక్కడైనా సరే ఎలాంటి ముష్టి వాళ్ళు దొరికినా సరే ఒక్క సిక్కు మతస్థుని కూడా, ఒక ముష్టి వాడిని మనము వెతకలేము. సో వీళ్ళు సిక్కు మతస్థులు అంత బాగా చూసుకుంటారు అనమాట. సో వాళ్ళ సిక్కు మతస్థుల యొక్క గురుద్వారాని కూడా మన హిందూ దేవాలయంలో పెట్టారంటేనే వాళ్ళు ఎంతగా మన హిందువులతో కలిసిపోయారు అనేది మనకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్, ఈ పర్టికులర్ కారు, ఇదే నేను తీసుకున్న కారు. సో కియా కార్. సో ఇది మన నెంబరు BB89166. సో ఈ పర్టికులర్ కార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దుబాయ్లో ఎలా జరిగింది అనే దాని గురించి మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. సో నేను దీని గురించి ఒక పోల్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ కూడా 92% ఆఫ్ ద పీపుల్ సెట్
వీ వాంట్ టు సీ ద వీడియో అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. దుబాయ్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, యూఏఈలో కార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మన ఇండియాకి ఎంతవరకు డిఫరెన్స్ ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఏమనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ అల్ జదాఫ్ ఆర్టీఓ ఆఫీస్. సో ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ పక్కనే మన కార్ పార్క్ చేసాము ఇప్పుడే. ఇక్కడ బోల్డ్ అనే పార్కింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ లేడీస్ కోసం స్పెషల్ పార్కింగ్ కూడా ఉంది. ఇవన్నీ మల్టిపుల్ పార్కింగ్ స్లాట్స్. అక్కడ కూడా మనకి చుట్టుపక్కల కూడా పార్కింగ్ స్లాట్స్ అండ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎంత నీట్గా ఉంది చూడండి ఏరియా అంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా 89166. ఈ నంబరు నాకు యూనిక్ అనమాట. సో మనకి మామూలుగా ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేసి చెప్తున్నా. సో ఇక్కడ ఇదేమో మనకి ఒక ఆర్టీ ఆఫీస్, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా ఉంది సెటప్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మన పార్కింగ్స్ ఉన్నాయి. సో దగ్గరలోనే, మనం ఎక్కడెక్కడికో దూరం నడవాల్సిన అవసరం లేదు. ప్లస్ అంతేకాకుండా మనకి ఇండియాలో మన అడ్రస్ని బట్టి ఒక పర్టికులర్ ఆర్టీఓ అనేది ఫిక్స్ అవుతుంది. అదే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడే మన అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ దుబాయ్లో అట్లా కాదు. మనకు చాలా ఆర్టీఓ ఆఫీసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉంటున్న రెసిడెన్స్, నేను ఉండేది జదాఫ్లో కాబట్టి జదాఫ్లో ఈ పర్టికులర్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది. జదాఫ్ ఆర్టీఓ ఆఫీస్కి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే మనకి నెంబర్ ప్లేట్ కనిపిస్తుందో, దిస్ నెంబర్ ప్లేట్ ఈజ్ యూనిక్ టు మీ. ఈ 89166 అనేది నాకు పర్టికులర్గా ఇచ్చిన నెంబర్ ప్లేట్ అనమాట. ఈ నెంబర్ ప్లేట్ని నేను ఈ ఒక్క కార్కే కాదు, నేను వేరే కార్కైనా మూవ్ చేయొచ్చు అనమాట. ఈ కార్ అమ్మేసి ఇంకో కార్ తీసుకున్నాను అనుకోండి, ఆ కార్కి కూడా నేను షిఫ్ట్ చేయొచ్చు. మనకి ఇండియాలో లక్షలు కోట్లు కూడా పెట్టి సింగిల్ డిజిట్ నెంబర్స్ అని, నెంబర్ 9 అని, నెంబర్ 1 అని, నెంబర్ 2 అని, 3 అని, సో చాలా డబ్బులు ఖర్చు చేస్తాం. కానీ అది ఆ పర్టికులర్ కార్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ దుబాయ్లో అట్లా కాదు. ఈ నంబర్ అనేది నా పేరు మీద తీసుకుంటే, నా పేరు మీద లేకపోతే నా కంపెనీ పేరు మీద తీసుకుంటే, నా కంపెనీ పేరు మీద అది మనకి యూనిక్గా అది అటాచ్ అయిపోయి ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్ తీసుకెళ్ళి మనం ఏ కార్కైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఈ నెంబర్ ఉంది ఆల్రెడీ, ఈ నెంబర్ ప్లేట్ కావాలి అని అంటే అదే నెంబర్ ప్లేట్ని మనం కొత్త కార్కి అసైన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఇంకా అసలు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మన ఇండియాకి దుబాయ్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అన్ని తెలుసుకుందాం. ఫైనలీ మా అపార్ట్మెంట్ డెసిగ్నేటెడ్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ పార్కింగ్ నెంబర్స్తో సహా మనకి చాలా క్లియర్గా ఉంటుంది. సో 3 లెవెల్స్ ఆఫ్ పార్కింగ్ తర్వాత మనకి ఇక్కడ ఫ్లోర్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ సెల్లార్ లేకుండా డైరెక్ట్గా గ్రౌండ్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెవెల్ అలా 4 లెవెల్స్లో పార్కింగ్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే హయ్యర్ లెవెల్లో స్టార్ట్ చేస్తే వాళ్ళకి చూడటానికి విజిబిలిటీ బాగుంటుందని. మాది యాక్చువల్గా 6th ఫ్లోర్లో ఉంది మా ఫ్లాట్. కాకపోతే టెక్నికలీ చూసుకుంటే 10th ఫ్లోర్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ ప్లస్ 3 లెవెల్స్ తర్వాత P1, P2, P3 తర్వాత మాకు 6th ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా నేను ఆల్మోస్ట్ 10th ఫ్లోర్ నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తుంటే గమనిస్తే ఇక్కడ మనకి బ్లాక్ ఫిల్మ్ అనేది కూడా ఉంది. సో ఆల్మోస్ట్ అప్ టు 70% విజిబిలిటీ మనం బ్లాక్ చేయొచ్చు అనమాట విత్ బ్లాక్ ఫిల్మ్ తోటి. ఎందుకు అనంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హాట్ ఉంటుందన్నమాట, హీట్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ ఆఫ్ మేలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీరు చూసారు ఎంత మనకి ఎండ విపరీతంగా ఉందన్నమాట. సో అందుకే ఎక్కువ నేను బయట కూడా అవుట్ సైడ్ వీడియోస్ చేయాలంటే కూడా చాలా కష్టం అనమాట. అందుకే ఇప్పుడు ఇంటర్నల్ లోపలికి వచ్చి చేస్తున్నా. ఇక్కడ కూడా చాలా హీట్ ఎక్కువ ఉంది. సో జూన్, జూలై, ఆగస్ట్ 3 months అనేది దుబాయ్లో ఎక్స్ట్రీమ్ హాటర్ పీరియడ్స్ ఆఫ్ మంత్ అనమాట. సో ఈ సమయంలో 12 నుంచి 3 గంటల వరకు 3 hours పాటు ఎవరిని బయట అవుట్ సైడ్ లేబర్స్ని కూడా వర్క్ చేయనియరు అనమాట. సో అవుట్ సైడ్ లేబర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ బిట్వీన్ 12 to 3, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఉంటుందని. 50-52 degrees సెంటిగ్రేడ్ దాకా కూడా వెళ్తుందన్నమాట. సో అలాంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో మనకి ఈ కాపాడడం కోసం ఈ బ్లాక్ ఫిల్మ్ అనేది ఉంటుంది కాబట్టి కంప్లీట్ 100% అయితే ఒప్పుకోరు. కానీ అప్ టు 70% ఆఫ్ విజిబిలిటీని కవర్ చేసేలాగా వాళ్ళు బ్లాక్ ఫిల్మ్ అనేది ఇక్కడ దుబాయ్లో ఒప్పుకుంటారు అనమాట. ఆ తర్వాత అది మేజర్ డిఫరెన్స్. మనకి ఇండియాలో బ్లాక్ ఫిల్మ్ అనేది లేదు కదా. అండ్ ఇక్కడ మనం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే నెంబర్ ప్లేట్ అనేది వీ కెన్ క్యారీ ద నెంబర్ ప్లేట్. సో మన ఓన్ నెంబర్ ప్లేట్ లైఫ్ లాంగ్ మనం క్యారీ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది యాక్చువల్గా సెకండ్ హ్యాండ్ కార్, యూస్డ్ కార్, అరౌండ్ 6-7 years ఓల్డ్ కార్. కానీ మనము ఇండియాలో ఓల్డ్ కార్ని తీసుకొని వస్తే వాళ్ళు కేవలం ఒక ఎన్ఓసి అడుగుతారు, ఆ తర్వాత మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఖచ్చితంగా వెహికల్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఆ వెహికల్ టెస్టింగ్ సెంటర్లో వాళ్ళు ఒకటి ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఇస్తారు, వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఆ వెహికల్ ఫిట్నెస్ ప్రాపర్గా వాళ్ళు మొత్తం కంప్లీట్ ఇంజన్ అన్ని ఆల్ పార్ట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ప్రాపర్ కండిషన్లో ఉంటేనే ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ పాస్ అవుతుంది. అప్పుడు పాస్ అయితేనే ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేయాల్సిన పాయింట్ అనమాట. సో మనకి ఇండియాలో ఇది లేదు. సో అందుకని అక్కడ వాళ్ళు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో ఎలాంటి పార్ట్స్ సరిగ్గా లేకపోయినా మనకు తెలియదు. కానీ ఇక్కడ అట్లా కాదు, కంపల్సరీ ఒక వాళ్ళ గవర్నమెంట్ అప్రూవ్డ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి ఆడ ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దాన్ని మనము మనం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు మనకి ఇవ్వరనమాట. ఇన్సూరెన్స్ కూడా మనకి ఇండియాలో ఎలా ఉంటుంది,
ఒకసారి ఒక కార్కి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటే ఆ టైం పీరియడ్ వరకు అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఏ పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్తో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకే. ఇప్పుడు నేను ఈ కార్ కొనడానికి ముందు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఆ తర్వాత నెక్స్ట్ మనము ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు నా పేరు మీద నేను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను కొత్తగా వచ్చాను కాబట్టి దుబాయ్లో నా దగ్గర ఇంకా నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనము వేరే వాళ్ళ పేరు మీదనన్నా తీసుకోవాలి, లేదంటే కంపెనీ పేరు మీదనన్నా తీసుకునే అవకాశం ఉంది. సో లేదా న్యూ డ్రైవర్ కింద తీసుకున్నట్టయితే అప్పుడు మనకి చాలా హెవీగా ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది పడుతుంది అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద డ్రైవర్ ఎలిజిబిలిటీ అనమాట. సో డ్రైవర్ ఎన్ని రోజుల నుంచి డ్రైవ్ చేస్తున్నాడు, అతని హిస్టరీని బేస్ చేసుకుని మనకి ఇన్సూరెన్స్ అనేది తగ్గుతుందన్నమాట. అయితే నేనేం చేశానంటే నా కంపెనీ పేరు మీద తీసుకున్నాను. మనకి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతనికి ఆల్రెడీ 7-8 ఇయర్స్ నుంచి యూఐ డ్రైవింగ్ లైసెన్స్ ఉందన్నమాట. అతన్ని డ్రైవర్ కింద పెట్టేసి మనం అలా తీసుకోవడం జరిగింది. దానివల్ల నాకు తక్కువ రేట్లోనే ఫుల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. లేదంటే నేను సింగిల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు ఓన్లీ థర్డ్ పార్టీ మాత్రమే ఇస్తున్నారు, కాంప్రహెన్సివ్ ఇవ్వనన్నారు. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి. అండ్ ఆ థర్డ్ పార్టీనే నాకు ఇప్పుడు కాంప్రహెన్సివ్కి ఎంత పడిందో అంతకంటే ఎక్కువ కాస్ట్ వాళ్ళు కోట్ చేశారనమాట. మనం ఇప్పుడు ఎక్కడైతే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళామో అక్కడ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ప్లస్ అంతేకాకుండా మనకి బయట ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అలా ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకెళ్ళిన తర్వాత వన్స్ వి గెట్ ద ఇన్సూరెన్స్ అప్రూవ్డ్, వాళ్ళు 1 డేలో ఇచ్చేస్తారు. సో ఆ కొటేషన్ తీసుకోవాలి. మనం అన్ని కార్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఆల్ యాంగిల్స్లో సేమ్ జస్ట్ లైక్ ఇండియాలో లాగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మనం ఆర్టీఓ ఆఫీస్లో అలాంగ్ విత్ ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే మనకు ఒకవేళ పర్సనల్ ఇండివిజువల్ అయ్యేటైతే డైరెక్ట్ మన ఎమిరేట్స్ ఐడి అడుగుతారు. ఒకవేళ కంపెనీ అయ్యేటైతే కంపెనీ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఆ కంపెనీ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఎప్పుడైనా ఒక రిక్వెస్ట్ అనేది అరబిక్ లెటర్స్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. సో అరబిక్ టైపింగ్ సెంటర్కి వెళ్ళి అరబిక్ లెటర్స్లో రిక్వెస్ట్ లెటర్ పంపిస్తే అప్పుడు వాళ్ళు ఇష్యూ చేస్తారు. మహా అయితే 10 నుంచి 15 నిమిషాల్లో నాకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనకి ఎనీ సెంటర్కి వెళ్ళిపోవచ్చు, ఏ సెంటర్లోనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎక్కడ మనకి ఫ్రీగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ, ఇన్సూరెన్స్ కంపల్సరీ. ఇవి 2 ఉన్నాయంటే వాళ్ళు మనకి పాత నెంబర్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే కొత్త నెంబర్ ఇష్యూ చేయమంటారని అడుగుతారు. సో కొత్త నెంబర్ తీసుకున్నామంటే అది వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక కార్డ్ రూపంలో మనకి ఇస్తారనమాట. సో ఈ వెహికల్ లైసెన్స్ అనేది దీని వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. ఇక్కడ కూడా మన పేరు అనేది కంపెనీ పేరు ఉంది, జిఆర్కే టెక్నాలజీ. ఇట్స్ వెరీ సిమిలర్. కాకపోతే మనకి ఇండియాలో ఏంటంటే మనకు ఒక్కసారి లైసెన్స్ మనం రిజిస్ట్రేషన్ కార్డ్ తీసుకుంటే ఆర్సీ అనేది మనకి ఇండియాలో దాదాపు 15 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనుకోవచ్చు. ఇక్కడ మాత్రం 1 ఇయర్ వ్యాలిడిటీ. సో ఎవ్రీ ఇయర్ మనం ఇన్సూరెన్స్తో పాటు ఈ రిజిస్ట్రేషన్ని కూడా మనము రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో దుబాయ్ ఈజ్ ఆల్ అబౌట్ రెన్యువల్స్, సర్టిఫికెట్స్ అండ్ అన్నీ కూడా మనకి ఇక్కడ పార్కింగ్కి కానీ లేకపోతే సాలిక్ అంటారు అనమాట. సాలిక్ అంటే టోల్స్ అనమాట. సో టోల్స్ కానీ లేకపోతే పార్కింగ్ కానీ ఫైన్స్ కానీ లేదా లైసెన్సెస్ కానీ వీటిపైనే మొత్తం దుబాయ్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ట్యాక్సెస్ తీసుకోరు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు ఇప్పటిదాకా. ఓన్లీ కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు 9% అనేది. మిగతా ఈ ట్యాక్సెస్ లేవు కాబట్టి వీళ్ళకి సంపాదన అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మొత్తం లైసెన్స్ ఫీజుతోనే వస్తుందన్నమాట. ఇలా యాన్యువల్ ఫీజెస్ అన్ని ప్రతి ఒక్కటి కూడా యాన్యువల్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ వీసాస్ కూడా, వీసా ఒక్కటి మాత్రం 2 సంవత్సరాలు ఉంది. మన డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఇస్తున్నారు. కానీ మిగతా అన్నీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ప్రతి సంవత్సరం వ్యాలిడిటీ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే దానికి డబ్బులు అనేది వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వీళ్ళకి మనీ అనేది జనరేట్ అవుతుంటుంది అనమాట. సో ఇలా మనకి ఇక్కడ దుబాయ్లో రిజిస్ట్రేషన్ అనేది మనం కావాలనుకుంటే 1 డేలో కూడా అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఒకవేళ మన దగ్గర ఇన్సూరెన్స్ రెడీగా ఉండేటైతే. లేకపోతే మహా అయితే 2 డేస్లో అన్ని కంప్లీట్ అయిపోతాయి విత్ ఆల్ ఫార్మాలిటీస్. సో ఇక్కడ దుబాయ్లో ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది మీకు మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ అనిపించాయి, ఒకే ఒక్క మైనస్ అనిపించింది. అదేంటి అని అంటే ముఖ్యంగా ఈ వ్యాలిడిటీ అనేది కేవలం 1 ఇయర్ ఉండడం. సో ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి, ఎవ్రీ ఇయర్ దీనికి లైసెన్స్ ఫీ అనేది కడుతూ ఉండాలి. అదొక్కటే మైనస్ పాయింట్. మిగతా అన్నీ యూ కెన్ క్యారీ ద నెంబర్ ప్లేట్ అండ్ మనకు ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది వెహికల్ది చూపిస్తారు కాబట్టి అది వెహికల్ ప్రాపర్గా కండిషన్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. ప్లస్ అంతేకాకుండా అన్నీ ఇన్స్టెంట్గా అయిపోతాయి. మనం యూ కెన్ గో టు ఎనీ ఆర్టీఓ ఆఫీస్, మనకు ఒక స్పెసిఫిక్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు అక్కడ క్యూ అనేది ఉండదు. ప్లస్ నెంబర్ కూడా ఇక్కడ కూడా మనం మనకు ఒకవేళ స్పెసిఫిక్గా నెంబర్స్ ఏమైనా ఉండేటైతే ఇక్కడ కూడా మనము తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. లేదంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇష్యూ చేస్తారో అదైతే మనకి ఫ్రీగానే దొరుకుతుంది. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది ఇండియాకి దుబాయ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. నాకు అన్నీ కూడా చాలా బెటర్గా అనిపించింది. కేవలం ఒకే ఒక మైనస్ ఏంటి అని అంటే 1 ఇయర్ మాత్రమే లైసెన్స్ ఉండడం అనేది ఒక్కటే మైనస్. మిగతా అన్నీ కూడా మనకి బెటర్ ఫీచర్సే అనిపిస్తున్నాయి. సో ఈవెన్చువల్లీ ఆబ్వియస్లీ మనం ఎక్కడ ఏది బెటర్ ఉంటే దాన్ని ఫాలో అవుతే బెటర్ కాబట్టి ఈవెన్చువల్లీ ఇండియాలో కూడా ఇలాంటి రిఫార్మ్స్ వచ్చి
నెంబర్ ప్లేట్ని క్యారీ చేసుకునే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లక్షలు కోట్లు పెట్టి చాలామంది సింగిల్ డిజిట్ అని, డబుల్ డిజిట్ అని, ట్రిపుల్ డిజిట్ అని ఎక్స్పెన్సివ్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఓన్లీ ఆ ఒక్క కార్కి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి ఆ కార్ తీసేసినా, ఆ కార్ రిపేర్కి వచ్చినా, లేకపోతే పాడైపోయినా ఆ నెంబర్ ప్లేట్ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో ఇది మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దుబాయ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.